ఏం చెప్పు చెప్పు ఏమో ఎన్ని తిన్నావు ఈరోజు చెప్పు మార్నింగ్ నుంచి కావాలి నాకు కూడా వినపడుతుంది నువ్వు ఎన్ని తిన్నావు చెప్పు పొద్దున్న నుంచి అన్ని చాక్లెట్లు తింటే ఏమవుతుంది ఏం కాదా పళ్ళు పుచ్చిపోవా ఎందుకు పుచ్చిపోవు లేవు నాన్న తెస్తానులే సరే అయితే స్కూల్కి నడు స్కూల్కి మరి ఇట్లనే అల్లరి చేస్తే స్కూల్లో వదిలిపెట్టేస్తా ఏం కుట్టుకుందమ్మా అగరబత్తి మరి నువ్వు ఆడుకుంటే అగరబత్తిలతో కుచ్చుకోక ఏం చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ అను లేవమ్మా ఇంకా లేవమ్మా లేవు ఎక్కడున్నాయో చూపించు పద నువ్వు నేను వస్తా చూపించు ఎక్కడున్నాయో నువ్వు పద నీ వెనక నేను వస్తా ఫస్ట్ నువ్వు పద నువ్వు కళ్ళు మూసుకుంటే ఏం చేయాలి నేను ఏమి ఉంటే కదా చాక్లెట్లు లేవు అయిపోయినాయి నానా అన్నెండు చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి కేతన్ పళ్ళలే పాములు వస్తాయి నీ నోట్లోకి బనానా తినైతే బనానా తిను ఒడియాలు తింటావా ఒడియాలు ఉన్నాయి తింటావా ఉన్నాయి తింటావా సరే తెచ్చిస్తా తిను ఎన్ని ఒడియాలో కేతనికి ఎన్ని ఒడియాలో చూడరా అమ్మకు అమ్మకి ఇవా ఎవరికి ఇస్తావు కప్పులో పెట్టిస్తాలే కొన్ని అన్నీ అట్లే ఓపెన్ చేసి పెడితే మెత్తగా అయిపోతాయి ఒడియాలు కప్పులో పెట్టిస్తాలే హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అను పెడతాను చెప్తే హాయ్ గాయ్స్ అను చెప్పవా అమ్మ వీడియో స్టార్ట్ చేసింది అదిగో స్టార్ట్ చేశా నేను చేసేసినాను ఆల్రెడీ హాయ్ చెప్తావా చెప్పవా అయితే నాతో మాట్లాడదు నీతో టూల్ అట్లే కానీనా సరే అడుగు అమ్మ చాక్లెట్ ఆరెంజ్ బ్లూ కలర్ ఇవ్వు అడుగుతావు కదా అప్పుడు చెప్తా అగరబత్తికి పొడుచుకొని ఒడియాలు తింటాడు అది నోట్లో పొడుచుకుంటుంది నాన్న చూడు బా గలీజ్ చేయదు చీమలన్నీ వస్తాయి పట్టలేకుంది అది పెట్టలేకున్నావా ఎందుకు పెట్టాలా చూడు జస్ట్ మిస్సా అబ్బో ఇవేం ఒడియాలు బ్యాటా మరి తినచ్చు కదా నువ్వు పిసుకుతా బొక్కలు బతా చిన్నికి బల్ల మట్టి దాకునంటావు బల్ల చిన్నికి నన్ను పోమని అంటావా నేను పొమ్మన్నా కిందకి నిన్ను తిండి పంపిస్తానని అంటావా నేనెప్పుడు తిన్నా నిన్ను ఏమని నడిపించినా ఎట్లుంది ఎట్లా సూపర్ చూపించు సూపర్ ఎట్లా అనేది టేస్ట్గా ఉందా అబ్బో థ్యాంక్ యూ అమ్మకి ఐ లవ్ యూ చెప్పవా లవ్ యూ కైతాన్ కిస్ పెట్టవా అమ్మకు ఏమి ఇప్పుడేమి బిజీగా ఉన్నావా
మరి ఎందుకు పెట్టు చెప్పు. చెప్పినా పొడిసేవరా నాయన కంట్లో. కావాలా? నాకేం వద్దు. కిస్ పెడతావా పెట్టవా అమ్మకి? కొంతసేపు ఆగితే ఏమి ముహూర్తం కావాలా? ఏం గుర్తొచ్చింది? నాకేం గుర్తురాలే. నాకేం గుర్తు రాలేదు. ఎట్లా మర్చిపోయింది అమ్మ అన్ని. ఏంది నాన్న బాబా పూజ చేస్తా అంటే ఈ మధ్య డైలీ లోపలికి వచ్చేసి అగరబత్తి తీసుకుంటాడు. నాకు ఒకటి ఇస్తావా అమ్మ, ప్లీజ్ అమ్మ ఇది నాకు ఒకటి ఇస్తావా అగరబత్తి అని తీసుకుంటాడు. గోల చేయకుండా ఉండడం కోసం నేను ఒకటి ఇచ్చేసి బయటకు పంపిస్తాను. చేసుకుంటే వేస్ట్ అయిపోతుంది, కానీ అక్కడ కూర్చుంటే నన్ను బుర్ర తింటాడని చెప్పి మట్టి పాత్రలో చేద్దామని నేను ఈ మధ్య చేస్తుంటే చిన్నకి ముద్దగా అవుతుంది అన్నము, సంగట్లాగా చేస్తున్నావు నువ్వు, ఏం బాగలేదు, రైస్ కుక్కర్లోనే చేయని మళ్ళీ కూడా పైన ఎక్కించింది. మళ్ళీ రైస్ కుక్కర్ దించుకున్నాను కిందకి, మళ్ళీ రైస్ కుక్కర్లోనే చేస్తా ఉన్నాను ఈ మధ్య. ఇదేందో బయట అరుస్తా ఉన్నాడు కేతను. ఏంది కేతన్ ఫోటో తీయాలా? రా తీస్తారా. హాయ్ హలో. ఈ మధ్యకాలంలో వీడియోస్ సరిగ్గా చేయట్లేదు కదా, సో నేను ఎప్పుడైనా పెట్టాలనిపించినప్పుడు ఒక వీడియోస్ చేస్తాను. ఒకవేళ ఇంకా ఎప్పుడైనా కుదరలేదు అంటే ఏమైనా ఓల్డ్ వీడియోస్ ఉన్నాయేమో అని చెక్ చేసుకుంటా ఉంటాను. అలాగా ఈరోజు చెక్ చేస్తే నాకు ఈ వీడియో కనిపించిందనమాట. ఇది ఎప్పుడుదంటే June 24th. ఇవాళ నేను వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేసేది 22nd అనమాట. అంటే దగ్గర 1 month అవుతుంది. ఇన్ని రోజులకు కానీ ఈ వీడియోకి మోక్షం రాలేదనమాట. వీడియోస్ చాలానే తీస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇది వద్దులే, ఇది బాగాలేదేమోలే, ఇది సరిగా రాలేదేమో అలాగ అనుకొని కూడా చాలా వీడియోస్ చూసి అన్నీ మళ్ళీ విని వాయిస్ అంతా డిలీట్ చేయడము అట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. పెట్టిన వీడియో మాత్రమే వీడియో తీయము, చాలా వీడియోస్ తీస్తాము, ఎన్ని మళ్ళీ డిలీట్ చేయాల్సింది వస్తుందో అలాగనమాట. ఆ రోజు మండే రోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కేతన్కి చిన్నకి. మధ్యాహ్నంకి లంచ్కి వస్తా అంటే చిన్న మెంతిపప్పు చేస్తూ ఉన్నాను. నేను పని చేసుకుంటూ ఉంటాను, కేతన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు హాల్లో కానీ బయట కానీ. డోర్ వేసానంటే ఒప్పుకోడు అనమాట, డోర్ ఓపెన్లో ఉండాలి. నేను కిచెన్లో పని చేసుకుంటా ఉంటే అక్కడ ఏదో ఒకటి చేసేస్తాడు. నాకు భయం వేస్తుంది కేతన్తో, అందుకు పిలుస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు కేతన్ అని. అక్కడే ఉన్నా కూడా ఒక్కోసారి పలకడు, ఒక్కొక్కసారి ఉన్నా ఏంటి చెప్పు అంటాడు. అలాగా ఏ పని చేసుకుంటున్నా కూడా నిమిషానికి ఒకసారి పిలవడము, పలకపోతే మళ్ళీ వెళ్ళి చూడడము అలా అయితేనే కేతన్తో కేర్ఫుల్గా ఉండాలన్నమాట. లేకపోతే చాలా ఏదో ఒకటి చేసేస్తాడు భయము. ఇంకా ఏమైనా జరిగిందనుకోండి, అంటే ఏమైనా జరిగిందంటే బై మిస్టేక్ ఏదైనా వాడు చేశాడంటే మళ్ళీ మన మీదకి వస్తుంది, ఏం చేస్తున్నావు నువ్వు అంటారు. ఆడేమో డోర్ వేస్తే అస్సలు ఒప్పుకోడు, ఎందుకు వేసావు అని గోల చేస్తాడు. లేదంటే నా దగ్గరకు వచ్చి వంట రూమ్లో ఏదో ఒకటి అలా బుర్ర తినేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అలాగా పప్పు చేస్తూ ఉన్నాను. లంచ్కి ఒక్కొక్కసారి హెక్టిక్గా ఉంటుంది నాకు. ఆ బ్రేక్ఫాస్ట్ చేసి ఇంట్లో పనులు చేసుకొని కేతన్కి తినిపించేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టేసి నేను తినేసరికి ఒక్కొక్క రోజు 10:30, 11 అవుతుంది అనమాట. 11 అయ్యేసరికి అటు ఇటుగా అలా ఏదైనా ఫోన్ చూసి ఒక 10 నిమిషాలు ఎవరైనా ఫోన్ చేశారంటే మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాల్సింది వస్తుంది. ఒక్కొక్క రోజు చేయాలనిపిస్తుంది, ఒక్కొక్క రోజు రాకపోతేనే లంచ్కి ఒక పని తగ్గిపోతుంది అనిపిస్తుంది. చిన్న ఏమంటాడంటే మళ్ళీ ఫోన్ చేసి ఒక్కో రోజు రానప్పుడు ఏదైనా మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాడు, ఏం చేశారు, ఏం తిన్నారు అని చెప్పి. ఏం చేయలే అన్నాం అనుకో, అంతే మీరు వాడికి ఏం పెట్టకు, నువ్వంటే తినవు, వాడికి కూడా ఏం పెట్టవు, మనుషులు వస్తేనే చేస్తారు లేకపోతే లేదని అరుస్తాడనమాట. అదొక పని తగ్గిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అలా ఆ రోజు ఆ పూట కొంచెం ఫ్రీగా ఉంటాను అనమాట. ఒకప్పుడు అసలు పప్పు అంటేనే ఎక్కేది కాదంట చిన్నకి, ఇప్పుడు కొంచెం పర్లేదు బాగానే తింటాడు. అలాగా మెంతిపప్పు, ఒట్టిమిరపకాయల పప్పు అప్పుడప్పుడు అడుగుతాడు పలానాది చెయ్యి అని చెప్పి. మనం అడగకుండా చేస్తే ఒక్కోసారి నేను చెప్పాను నీకు చేయమని, నాకు వద్దు అని తినడు అనమాట. అది వేస్ట్ అయిపోతుంది అన్నా కూడా తినడు. నాకైతే పప్పు ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు ఏ కర్రీస్ ఉన్నా కూడా పప్పు ఉంటే నచ్చుతుంది అనమాట. అంటే ఏవైనా వెజ్జెస్ మేము అన్నీ తింటాము, కాకపోతే పప్పు నాకు అన్నిటికంటే ఇష్టం అనమాట. కాకపోతే అది మంచిగా టేస్టీగా చేయాలి. చేస్తే మిగతా కర్రీస్ ఎంత బాగున్నా సరే నాకు పప్పే నచ్చుతుంది అనమాట, లైక్ చేస్తాను.
మన కేతన్ అయితే అస్సలు కర్రీసే తినడు. ఎందుకో మరి ఏమో తెలియదు. మేమిద్దరం వెజిటబుల్స్ అన్నీ తింటాము, మ్యాక్సిమం అన్ని వెజిటబుల్స్ తింటాము. ఏం కర్రీ చేసి పెట్టినా కూడా మూసేస్తూనే ఉంటాడు. ఒక రసం అన్నం పెరుగన్నం తప్ప ఏం తినడు. ఎప్పుడు ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, చాక్లెట్లు ఉన్నాయా అది ఇది ఏదో ఒకటి గోల చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న తీసుకురావద్దంటే ప్యాకెట్లో తీసుకొస్తాడు చాక్లెట్స్. అవి ఉన్నన్ని రోజులు నా బుర్ర తినేస్తాడు. లేనప్పుడు కూడా నేను చూస్తే కదా బాగుంటుంది, లేనప్పుడు అడుగుతాడు. ఒకవేళ అలా బయటకు వెళ్తే పక్కన షాప్లో 2 కొనిపిస్తే ఊరుకుంటాడు. కానీ ఇంట్లో ఉన్నాయంటే రోజుకి మినిమం 10 అయినా తింటాడు. నేను ఇక్కడ కూర్చొని కళ్ళు మూసుకుంటా, నువ్వు పోయి తీసుకొని రాపో అని నాకే చెప్తాడు. అలాగా మానిపిద్దాము అంటే ఏం కాదులే, చిన్న తింటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాక్లెట్లు చిన్న తెచ్చుకుంటాడు. మధ్యాహ్నం లంచ్కి వస్తాడు కదా, అప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్స్ ఏవో ఒకటి అలా పట్టుకెళ్తాడనమాట. దానికోసం తెచ్చుకుంటాడు. వాడు చూసినాడంటే ఒప్పుకుంటాడా, అవి అయిపోయేదాకా బుర్ర తింటా ఉంటాడు నన్ను. ఆ కిచెన్లో కూడా ఏదో ఇవ్వమని అడుగుతున్నాడు, ఇవ్వలేదు. అందుకే ఏదో ఇసురు కొడుతూ ఏడుస్తూ గోల చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఇదే అనమాట వీడియో అయితే. ఐ హోప్ నచ్చిందా మీ అందరికీ? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.